ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 24 గంటలు కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మునుపెన్నడూ రీతిగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎంతగానో షాక్కి గురవుతారు. సాక్షాత్తు ఆ శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి మరో 24 గంటల్లో ఇదే జరగనున్నది. అయితే రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ పెను సంఘటనలు ఏమిటో, వాటి యొక్క ప్రభావం ఈ యొక్క కుంభరాశి వారి జీవితం మీద ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో చూసుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, అలాగే ఆర్థిక స్థితిగతులు లాంటి అతి ముఖ్యమైన అంశాల్లో కుంభరాశి వారికి ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, అలాగే రాబోయేటటువంటి రోజుల్లో కుంభరాశి వారు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటుగా కుంభరాశి వారి పూర్తి జాతకం గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనుక జ్యోతిష్య చక్రంలో కుంభరాశికి 11వ రాశి. ఈ రాశిలో నక్షత్రాల పరంగా చూసుకుంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం కుంభరాశి వారే కాదు, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారు ఇది ఖచ్చితంగా పాటించి తీరాల్సిన విషయం. అది ఏంటి అంటే గనుక ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవాన్ని నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది, తమ జీవితంలో ఏమైనా కష్టాలు సమస్యలు వస్తే ముందుగా శనిదేవుని నిందిస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, లేనిపోని సమస్యలు, జీవితంలో కష్ట నష్టాలు ఇలాంటి సమస్యలు వచ్చినా సరే దీని అంతటికీ కారణం ఆ శని భగవానుడే అని ప్రతి ఒక్కరూ నిందించేటటువంటి అలవాటు కొంతమందిలో ఉంటుంది. కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినప్పటికీ శనిదేవుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిందించకూడదు. అదేవిధంగా శనికి బాగా ఇష్టమైన రంగులను, వస్తువులను కూడా మీరు అవమానించకూడదు. ఉదాహరణకి శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ నీలం రంగుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అంటే నీలం రంగు అంటే బ్లూ కలర్ అని, బ్లూ కలర్కు సంబంధించిన ఏవైనా వస్తువులు, డోరు, ప్లాట్ లాంటివి కానివ్వండి, లేదా ఏదైనా క్లాత్ కానివ్వండి, మీ కాళ్ళ కింద అసలు ఉంచుకోకూడదు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొక్కకూడదు. ముఖ్యంగా మీరు ధరించే చెప్పుల రూపంలో కానీ, మీరు ఉపయోగించే ఏవైనా వస్తువుల రూపంలో కానీ, మీ ఇంట్లో డోర్ మ్యాట్ రూపంలో కానివ్వండి, ఈ నీలం రంగు అంటే బ్లూ కలర్లో ఉండే వస్తువులను తొక్కే ప్రయత్నం అసలు చేయకండి. అది శనిదేవునికి కోపం తెప్పించేటువంటి అంశం అని మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనిదేవునికి అభిషేకాలు చేయడం కానీ, నిత్యం శని భగవాన్ని ఆరాధించడం మీ జీవితంలో ఒక అలవాటుగా చేసుకోండి. ఇక మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిని నిందించకండి. అయితే ఈ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించినటువంటి దేవుడు మాత్రమే అని మీరు గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ, సాధారణ జీవితాన్ని గడపడం కానీ వీరికి అస్సలు ఇష్టం ఉండదు. మిగిలిన వారి కంటే కూడా వీరు డిఫరెంట్గా ఉంటారు, విభిన్నంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. పక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, ముఖ్యంగా ఈ లోకాలకి ఏమాత్రం తమ లాభం లేదు అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యమయంగా నాశనం చేయడం కానీ ఈ కుంభరాశి వారికి అస్సలు నచ్చదు. కానీ ఈ రాశి వారికి పూర్వజన్మల కర్మల ఫలితంగా వీరికి ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే కుంభరాశి వారికి రానున్న మరో 24 గంటల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పెనుమార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సూర్యభగవాన్ యొక్క గోచారం, అలాగే రాహుకేతుల గోచారం, బుద్ధుడు, శుక్రుడు, ముఖ్యంగా బృహస్పతి వీరి యొక్క ఈ ఈశాధిపతి శని భగవాన్ యొక్క రాశి సంచారంలో గోచారాల కారణంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఈ సమయంలో మెరుగుపడతాయి.
అలాగే మీలో ఉన్నటువంటి ఒక శక్తి ఈ సమయంలో బయటికి రాబోతుంది. మీ యొక్క స్వీయ అవగాహన దృక్పథాన్ని పెంపొందించే విధంగా, మీకు కొంత గంభీరత్వాన్ని జోడించే విధంగా ఈ సమయంలో పరిస్థితులు అనేవి మీకు ఎదురవుతాయి. ముఖ్యంగా కెరీర్కు సంబంధించి కుంభరాశి వారు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతూ ఉన్నారు. మీకు పనిభారం తగ్గుతుంది, ఒత్తిడి దూరం అవుతుంది. మీరు మీకు నచ్చిన ఇష్టమైన పనులను ఈ సమయంలో మీరు చేసుకుంటారు. అంటే ఏదైతే మీరు పనులు చేయాలి, ఈ పనుల వల్ల ఈ పనులు చేస్తే నాకు మరింత లాభాలు వస్తాయి, ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్న ఆ పనులు మీ ముందుకు రాబోతున్నాయి. తద్వారా మీరు ఆ పనులు చేసుకోవడం వల్ల ఆర్థిక పరంగా మీరు బలోపేతం అవుతారు. ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. తోటి సహోద్యోగులు మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. మీ పనులు ఇన్ టైంలో పూర్తవుతాయి. అలాగే గతంలో మీకు ఆగిపోయిన ప్రమోషన్లు మరో 24 గంటల్లో మీకు రాబోతూ ఉన్నాయి. జీతాలు పెరుగుతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే మీ యొక్క కుటుంబం, మీ యొక్క జీవిత భాగస్వామి మీరు అన్ని విధాలుగా మీకు సహకారం అందిస్తారు. ఆమె యొక్క మంచి ప్రోత్సాహంతో మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో కొంచెం ఖర్చులు పెరిగే స్థితులు కనిపిస్తున్నాయి. అయినా కూడా మీరు ఆ ఖర్చును అధిగమిస్తారు. ఎందుకంటే మీకు రాబడి అనేది అద్భుతంగా ఉండబోతుంది. మీరు ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు పెట్టకండి. అనవసరమైన ఖర్చుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో మీరు అవాయిడ్ చేయండి. అంటే విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం మీరు డబ్బును వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకండి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే పొదుపు స్తోత్రాన్ని తప్పకుండా మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం దూరం అవుతుంది. అలాగే మీరు సరైన విశ్రాంతి తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మరింతగా పెరుగుతుంది. ఇక కుంభరాశి వారికి చెందిన వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యాపారంలో ఈ సమయంలో మీరు అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సినిమా రంగం, టెక్నికల్ రంగం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు జరగబోతున్నాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ సమయంలో మీకైతే పదవులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఆమె మీకు ఇచ్చేటటువంటి అతి ముఖ్యమైన సలహాలు, సూచనల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం, లేదా స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో మరో 24 గంటల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చేయలేము అని అనుకున్న పనులన్నీ కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఎవరైతే సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా మరో 24 గంటల్లో మీ జీవితంలో ఆనందం, సంతోషం తాండవం చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గర నుండి నడిపిస్తున్నట్టు విధంగా కూడా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా జీవితంలో ఆనందాన్ని, రాజభోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలను కించపరచకండి, స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోండి, మర్చిపోకండి. కాబట్టి కుంభరాశి వారికి మాత్రం మరో 24 గంటల అసవే అనుగ్రహంతో మీ జీవితం ఆ ఉన్నత స్థాయికి వెళ్ళబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటివి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.